రవితేజ శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన ధమాకా సినిమా బాక్స్ ఆఫీస్ను ఏ రేంజ్లో షేక్ అయితే చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈ కాంబినేషన్లో మరో సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండగా భాను భోగవరపు అని కొత్త డైరెక్టర్ డైరెక్షన్లో ఈ సినిమా అయితే తెరకెక్కనుంది. రవితేజ గత ఏడాది రిలీజ్ అయిన ఏక సినిమా భారీ అంచనాలతో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అయితే హిట్ అయితే కాలేదు. తరువాత సినిమాలతో ఖచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ విజయాన్ని సాధించాల్సిన బాధ్యత అయితే రవితేజపై ఉంది. కెరీర్ పరంగా గ్యాప్ లేకుండా 6 నెలలకు ఒక సినిమాలో నటిస్తున్న రవితేజ తరువాత సినిమాలతో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారు చూడాల్సి ఉంది. మరోవైపు శ్రీలీల ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో హిట్ అయిన సినిమాల కంటే ఫ్లాప్ అందుకున్న సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. యంగ్ హీరోలకు జోడీగా శ్రీలీల నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు కూడా ఫ్లాప్ ను అందుకున్నాయి. తరువాత సినిమాలతో వరుస విజయాలను అందుకొని శ్రీలీల పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. శ్రీలీల రెమ్యునరేషన్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారని, అలాగే సినిమాను బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని కూడా అర్థమవుతుంది. సంక్రాంతి పండుగ కానుకగా ఎప్పటికీ పలు సినిమాలు ఫిక్స్ అవ్వగా ఆ జాబితాలో రవితేజ శ్రీలీల సినిమా కూడా ఫిక్స్ అవ్వడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ ఏడాది సంక్రాంతి పండుగను మిస్ అయిన రవితేజ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. సంక్రాంతి పండుగ సినిమాల జాబితాలో రాబోయే రోజుల్లో మరికొన్ని సినిమాలు అయితే చేరే ఛాన్స్ అయితే ఉంది.